విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం కలకలం సృష్టించింది. కోర్బా ఎక్స్ప్రెస్ ఏసీ బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి. మంటలు వ్యాపించిన సమయంలో బోగీలో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమైనప్పటికీ అధికారుల పరిశీలనలో మాత్రమే షార్ట్ సర్క్యూట్ తోనే ఈ ప్రమాదం జరిగిందని స్పష్టమవుతోంది. ఛత్తీస్గఢ్ లోని కోర్బా నుంచి విశాఖ చేరుకున్న ఎక్స్ప్రెస్ రైల్ బోగీల్లో ఈ మంటలు వ్యాపించాయి. ఆదివారం ఉదయం సుమారు 9:45 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్ లో 4వ ప్లాట్ఫామ్ పైన ఈ ఘటన జరిగింది. రైలు సుమారు ఉదయం 6:45 విశాఖపట్నం రైల్వే స్టేషన్ కు చేరుకుంది. ప్రయాణికులను సిబ్బందిని అందరినీ దింపి అది క్లీనింగ్ యార్డ్ కు వెళుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు తిరుమలకు బయలుదేరుతుంది. ఇంతలో ఇంజన్ వెనక ఏసీ కోచ్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 3 ఏసీ బోగీలు కాలిపోయాయి. దీంతో B7 బోగీ పూర్తిగా, B6, M1 బోగీలు పాక్షికంగా దగ్ధమయ్యాయి. వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. 4 వాహనాల్లో చేరుకున్న అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేశాయి. రైల్వే సిబ్బంది కూడా ఆ వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. B7 బోగీలోని మరుగుదొడ్డిలో షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగినట్టు రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే లోతుగా కారణాలపై విచారణ జరుపుతున్నామన్నారు. ఇప్పటికే డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ప్రమాద స్థలికి చేరుకున్నాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేదని విశాఖ జాయింట్ పోలీస్ కమిషనర్ ఫకీరప్ప తెలిపారు. ఉదయాన్నే వచ్చిన ప్రయాణికులంతా రైలు నుంచి దిగిపోయారని చెప్పారు. 10 గంటలకు బోగీల్లో మంటలు చెలరేగాయని అన్నారు. వెంటనే రైల్వే సిబ్బంది, పోలీసులు అప్రమత్తమయ్యారని వివరించారు. 4 అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పారని పేర్కొన్నారు. ఇక కాలిన బోగీలను వేరు చేసి మిగిలిన బోగీలతో షెడ్యూల్ ప్రకారమే రైలు తిరుపతికి వెళ్తుందని అధికారులు తెలిపారు. దీనిపై రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు కోర్బా ఎక్స్ప్రెస్ ప్రమాదంపై హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. DRM తో ఫోన్ లో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏదైనా సాయం కావాలంటే వెంటనే చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.